హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? సో మన ఇంట్లో ఏదైనా పార్టీ కానీ ఫంక్షన్ కానీ జరిగితే మనం యూజువల్గా రిటర్న్ గిఫ్ట్స్ కింద స్టీల్ గిన్నెలో, స్టీల్ డబ్బాలో, స్టీల్ ప్లేట్లో ఏదో ఒకటి ఇస్తుంటాం కదా. సో దాని మీద మీరు ఎప్పుడైనా గమనిస్తే పేరు రాసి ఉంటుంది. సో ఆ పేరు ఎలా రాస్తారో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? నేను అనుకునేదాన్ని ఎప్పుడూ ఒక ఎలక్ట్రిక్ పెన్తో రాస్తారేమో అని. కానీ ఇక్కడ మీరు చూస్తే అతను కంప్యూటర్లో నుంచి ఒక ట్రాన్స్పరెంట్ లేబుల్ ఒకటి ప్రింట్ చేశారు. సో మనం ఏదైతే టెక్స్ట్ కావాలనుకుంటున్నామో అది పేరు కానీ ఇయర్స్ కానీ ఏదైనా సో మనం ఒక వైట్ పేపర్ మీద రాసిస్తే వాళ్ళు అదే ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ కంప్యూటర్లో వాళ్ళు ఎంటర్ చేసుకుని ఒక ట్రాన్స్పరెంట్ లేబుల్ మీద అది ప్రింట్ చేసుకుని మనం ఇచ్చిన ఏదైతే ఇలా మీరు ఈ వీడియోలో చూస్తే ఈ డబ్బాలు ఉన్నాయి కదా, సో వాటి మీద ప్రింట్ చేస్తున్నారు. సో అది ఎలా అంటే ఒక మనం రబ్బర్ స్టాంప్ వేస్తాం కదా, అలాంటి స్టాంప్ మీద ఎలక్ట్రిక్ స్టాంప్ అది. సో దాని మీద ఈ ట్రాన్స్పరెంట్ లేబుల్ పెట్టుకుని సో దాన్ని కొద్దిగా తడిలాగా అలా చేసుకుని సిల్వర్ కలర్ అది కొద్దిగా మనకి కలరే కానీ మనకి సిల్వర్ కలర్ ఉంటుంది మన స్టీల్ మీద. సో దాన్ని మనం ఏదైతే స్టీల్ యుటెన్సిల్స్ ఇచ్చామో వాటి మీద ఒక్కొక్కటి అలా అచ్చులాగా వేసుకుంటూ ఒక్కొక్కటి దాన్ని తుడుచుకుని మళ్ళీ అది స్పిల్ ఆర్ స్ప్రెడ్ అవ్వకుండా అట్లా స్టాంప్ వేసి నీట్గా ఫాస్ట్గా ఒకటి మళ్ళీ సరిగ్గా పడిందా లేదా చూసుకుని ఒకసారి లేకపోతే ఇట్లా మళ్ళీ డబల్ అట్లా దాని మీద అలా పెట్టి అలా తుడుచుకుని ఒక్కొక్కటి మనకి అలా వేసి ఒక 10-15 మినిట్స్లో ఇచ్చేస్తారనమాట. సో ఇది నేను విజయవాడ వన్ టౌన్లో మా అమ్మగారి సంవత్సరీకానికి ఈ స్టీల్ డబ్బాల మీద ఇలా వేయించాను. సో ఇలా వేస్తారా అని నాకు భలే అనిపించింది. సో జస్ట్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను.